ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లు 151 ఎమ్మెల్యేలతో ఒక వెలుగు వెలిగిన వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి యావత్ దేశం మొత్తం తన వైపు తిరిగి చూసేలా భారీ నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గెలిచిన 11 ఎమ్మెల్యేలతో సహా వైసీపీ పార్టీ తరపున ఎవరు కూడా అసెంబ్లీకి వెళ్లకూడదని, అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం తీసుకోవాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అవమానించడమే లక్ష్యంగా పెట్టుకుంటారని, కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వరని, ప్రజాస్వామ్యబద్ధ అసెంబ్లీ జరుగుతుందన్న నమ్మకం తనకు లేదన్న కారణాన్ని ఆయన చెప్పే అవకాశం ఉంది. ఇంకోవైపు కూటమి దెబ్బకు కోలుకోలేని దెబ్బతిన్న తన క్యాడర్ కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఎమ్మెల్యే జగన్. అధికారం కోల్పోవడంతో నేతలు పార్టీని వీడతారోననే భయం, లేదంటే వైసీపీ యాక్టివ్ గానే ఉందన్న సంకేతాలు ఇవ్వాలన్న ఆలోచన జగన్ రెడ్డి మాత్రం హడావిడి మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జూన్ 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అధికారం పోయేసరికి ఎమ్మెల్యేలు పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థులను క్యాంపు కార్యాలయంలో సమావేశానికి రావాలని స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఆహ్వానం పలుకుతున్నారు. అధినేత జగన్ ఈ నెల 22వ తేదీన వైసీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. మామూలుగా అయితే విస్తృత స్థాయి సమావేశం అవసరం లేదు, కానీ గెలిచిన ఎమ్మెల్యేలతో ఎల్పీ భేటీ నిర్వహించి నాయకుడిని ఎంచుకుంటారు. అయితే ఇప్పటి వరకు అలాంటి ఆలోచన చేయలేదు. నేరుగా విస్తృత స్థాయి సమావేశానికి పిలుపునిచ్చారు. అంటే ఖచ్చితంగా అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంతకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరు ఊహించని విధంగా ఒకసారి అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు అసలు కారణం తాను పాదయాత్రలో ఉంటే ఎమ్మెల్యేలు ఎవరూ అసెంబ్లీకి వెళ్లకూడదన్న ఉద్దేశం. అప్పుడు కూడా ఇలా విస్తృత స్థాయి సమావేశాన్ని లోటస్ పాండ్లో ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కూడా అదే ఆలోచనలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే శాసన మండలిలో బలం ఉన్నందున శాసన మండలికి మాత్రం ఎమ్మెల్సీలు హాజరవుతారని వైసీపీ వర్గాలు అంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.